రాష్ట్ర ఖాదీ దర్గా ఈ రెండు వీళ్ళకి వర్క్ బోర్డులో ఇవ్వడం జరిగింది. దీని కింద 6 ఎకరాల 73 సెంట్లు పొలం కూడా ఉంది. అయితే వి శర్మ ఐఎస్ ఆఫీసర్ అప్పుడు జాయింట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీనిపైన ఎన్ఓసి అడిగారు. ఎన్ఓసి అంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం అని చెప్తే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రెండు విషయం మీద ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఏ విధమైన ఉన్న స్థలంలోనే ఉన్న విధంగా కన్స్ట్రక్షన్ చేసుకొని దైవం పైన ఒక పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. కనుక ఇలాంటి ఇది చాలా పవిత్రమైన స్థలం. ఇది ఎప్పుడో 1999లో ఎన్ఓసి ఇచ్చారు. ఇది వర్క్ బోర్డులో కూడా చేరిన ప్రాపర్టీ ఇది. కనుక దీనిపైన ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఏమొచ్చినా అందరూ కలిసి అన్నదమ్ములుగా ఉండాలి తప్ప ఏదో మనసులో పెట్టుకొని ఏదో ఒక చేయాలనే దురుద్దేశం ఉంటే అది మంచి అభిప్రాయం కాదు. ఇప్పుడే ఆదోని చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతాము. మన ఆదోని అభివృద్ధికి పోరాటం చేయాలి కానీ ఇలాంటి విషయంలో పోరాటం చేయడం తప్పది. ఎందుకంటే మాన్యుమెంట్స్ ఉండేది పైన ఉంది, ఇది సపరేట్గా ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. కనుక దీనిపైన ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసు వాళ్ళు విచారించుకొని వచ్చిన వాళ్ళకి చెప్పి పంపేలా. దీనికి సంబంధించిన పేపర్లు కూడా నేను పోలీస్ స్టేషన్కి ఇస్తాను. సో రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయవద్దండి. అందరూ కలిసి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదు. అందరూ కలిసి మనము కూడా దర్గాకి అందరూ కలిసి పనిచేస్తాం. డెవలప్మెంట్కి మనం కూడా సహకారం చేస్తాం. అలాగే వాళ్ళు కూడా హిందూ దేవాలయానికి సపోర్ట్ చేస్తారు. అందరూ కలిసి ఉంటే బలం. ఆ రకంగా మనం పోవాలి తప్ప దీనిపైన ఏం ఫిర్యాదు వచ్చినా ఏం చర్య తీసుకోకూడదు. ఇది నా అభిప్రాయము. ఇది వర్క్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీ. దీనికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. కనుక ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఏం భయపడే అవసరం లేదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలుపుతాం, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపి దీనిపైన న్యాయం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.